ఎక్కడ ఏమైపోయారు, ఆయన ఏ దేశానికి పారిపోయాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు అని చెప్పి జోగి రమేష్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయిండు, ఆయన ఏ దేశానికి పారిపోయిండు, డైరెక్ట్ పారిపోయిండు అని అంటాడు మంత్రి. ఇంత చర్చకి అవకాశం ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇంతగానో చర్చ, ఇంతగానో వార్తలు, ఇంతగానో వ్యాఖ్యానాలు వస్తుంటే పత్రికలలో, టీవీలలో దానిపైన ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమాన్ని కనీసం చేయట్లే. లేదు నేను ఎక్కడికి పారిపోలేదు, లేదా నేను ఎక్కడికి పోలేదు, పారిపోయింది అనేది తప్పు మీరు చెప్పేది. నేను ఫలానా పర్పస్లో పోయినా, ఫలానా దేశంలో ఉన్నా, ఫలానా పని మీద ఉన్నా అని చెప్తే తప్పేంది? ప్రజా జీవితంలో ఉన్నారు కదా, మీరు చెప్పాలి కదా. చెప్పే ప్రయత్నం కూడా చేయట్లే. రాష్ట్ర ప్రజలు టీడీపీ నేతలకు ఆయన ఎక్కడున్నారో తెలియాలి. ఎల్లో మీడియాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు, దోచిన డబ్బు దాచుకోవడానికి దుబాయ్ వెళ్ళారా? జూన్ 4న మరోసారి చరిత్ర సృష్టించబోతున్న సీఎం జగన్. ఆ రోజే సంబరాలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధం కావాలి. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇది ఆయన చెప్తుండు. రాష్ట్ర ప్రజలకు, టీడీపీ నేతలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయిండు, ఏ పర్పస్లో పోయిండు, ఏ పని మీద పోయిండు, కనీసం ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్లు. కానీ ఎల్లో మీడియా కూడా ఏమైనా తెలిసి దాన్ని పబ్లిక్ చేయట్లేదా? ఆయన పోయిన కార్యక్రమాలు వేరే కార్యక్రమాలు ఉన్నాయి, ప్రజలకు చెప్పకూడనివి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్పకూడనివి, రాష్ట్ర ప్రజలకు తెలియకూడని సర్దుబాట్లు, సెటిల్మెంట్లు ఏమైనా ఉన్నాయా అనేది అలా పెద్ద క్వశ్చన్ మార్క్. వాస్తవం ఇది. అంటే ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా, గోప్యంగా ఉంచాల్సిన అంత కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అనేది పెద్ద ప్రశ్న. అదే అడుగుతున్నారు. దోచిన డబ్బు దాచుకోవడానికి దుబాయ్ వెళ్ళారా, లేదా ఇటలీ వెళ్ళారా? లేదు ప్రజలకి, కార్యకర్తలకి తెలవని సీక్రెట్ వ్యవహారాలు ఏమన్నా కార్యక్రమాలు చేసుకుంటున్నారా? జూన్ 4 తర్వాత ఏదైనా రిజల్ట్ నెగిటివ్గా వస్తే అవసరమైతే అక్కడే సెటిల్ అయ్యే కార్యక్రమాలు ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటున్నారా? ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్న, రకరకాల క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. మీరు నోరిప్పి ఫలానా దగ్గర ఉన్నాం, ఫలానా పర్పస్లో పోయినామని చెప్పే వరకు ఈ క్వశ్చన్స్ ఇట్లే వస్తూనే ఉంటాయి. క్వశ్చన్ మీద క్వశ్చన్ వస్తుంది, అనుమానాలపైన అనుమానాలు వస్తాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సింది, ఈ క్వశ్చన్ మార్కులకి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హెల్త్ పర్పస్లో పోయారంటే కొత్త సార్, ఆయన ఏజ్ రీత్యా హెల్త్ చెకప్ పోయింది అనుకోవచ్చు, కానీ హెల్త్కి పోయింది యుఎస్, కానీ ఉన్నది ఇటలీలో అనేది సమాచారం వస్తుంది. లోకేష్ గారు ఎందుకు పోయింది అనేది పెద్ద ప్రశ్న. పోవచ్చు, ఆయనకు హక్కు ఉంది, విహారయాత్రలకు పోవచ్చు, 4 దేశాలు కాదు 10 దేశాలు తిరగవచ్చు. కానీ ఒక ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి, ఒక పార్టీ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి ఆ పార్టీ క్యాడర్కి, ఆ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే అనుమానాలు వస్తున్నాయి, అనేక రకాల ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఇలా బయటికి చెప్పాలా. ఏది రాలేదు, ప్రశ్నలు రాలేదు, దాని మీద ఏది వార్తలు రావట్లేదు, వ్యాఖ్యానాలు రావట్లేదు అంటే వదిలేయచ్చు. వాళ్ళ ఇష్టం. 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, అక్కడే సెటిల్ అయినా అభ్యంతరం లేదు, వాళ్ళ హక్కు అది. కానీ ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి, రాష్ట్ర ప్రజానీకం నుంచి రకరకాల ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నప్పుడు అనుమానాలని, ఆ ప్రశ్నలకి జవాబుల్ని చెప్పాల్సిన అవసరం వాళ్ళపైనే ఉంది. కాబట్టి మరి వాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా అంత ఈజీగా ఎక్కడికి